హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెప్టెంబర్ 30 అనమాట. ఇవాళ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:44 అవుతుంది. 5 o'clock కల్లా రేసిపోయాము. దుర్గామాత బొమ్మలన్నీ పంటలని ఇక్కడ పంటలని ఒక చాలా పెద్దది ఉంటుంది. చాలా బాగుంటుంది చూడటానికి. ఆ ప్లేసెస్కి వెళ్తాం అనుకుంటున్నాం. ఒక 4-5 కవర్ చేస్తాం అనుకున్నాం. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టాను, చూపిస్తాను కదా. అంతే ఇలా బాక్స్తో వచ్చింది. ఇది కూడా అలాగే వచ్చింది. ఇక్కడ బజార్ ఉంది, అక్కడ అంతా అటువైపు చికెన్ సెంటర్ అంత ఉంది, చికెన్ షాప్ అది అంత ఉంది. చేపలు అమ్ముతున్నారు, ఫ్రెష్గా చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చేపలు కోనం అనుకుంటా, కోనం ఏవో చేపలు. వాటర్ చూడండి ఎలాగ వస్తుంది. 24 గంటలు వాటర్ వస్తుంది. వాటర్ అలా మనకైతే చూస్తే వాటర్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం, కానీ 24 గంటలు అలాగే వదిలేస్తారు వాటర్. ఇక్కడ చూడండి కదులుతున్నాయి, చేపలు బయటని ఇలాగ అమ్ముతున్నారు. ఇక్కడ ఇక్కడ చూడండి 3 రకాల బంగాళదుంపలు. ఇక్కడ 3 రకాల బంగాళదుంపలు. ఇక్కడ చిన్నవి, అక్కడ వేరే కలరు, ఇది ఒక కలరు. ఇక్కడ బంగాళదుంపలు చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. బంగాళదుంపలు చాలా బాగుంటుంది. ఇక్కడ బొమ్మ పెట్టారు, ఇక్కడ నుంచి అలా బొమ్మ. ఇక్కడ వినాయకుడి బొమ్మ పెట్టారు, వినాయకుడి బొమ్మ. ఇది చాలా పెద్దది బొమ్మ. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ బొమ్మ ఉంది. క్యాంటీన్ చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది. నేను ఎక్కడ చూడలేదు, అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. క్యాంటీన్లు కొవ్వొద్దు ఎంత పెద్దది ఉందో, చాలా పెద్దది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎంత పెద్దది ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది బొమ్మ, చాలా పెద్దది, సూపర్గా ఉంది. చూడండి ఫ్రంట్ సైడ్ మొత్తం అత్తాలు అనమాట. అత్తాలతో తయారు చేశారు. సూపర్గా ఉంది, ఎంత బాగుంది తెలుసా చూడటానికి. అయితే మనకు ఏదో కూడి ఎలా ఉంటుందో కోపురం అలా ఉన్నట్టు కనబడుతుంది. అంత డిజైన్ అంత బాగా చేశారు. మెట్లు చూసారా, మన మెట్లు కూడా ఎలా కట్టారు పైకి. చాలా మొత్తం అంత అద్దాలతో పెట్టారు. చాలా డబ్బులు అవుతాయి, బోల్ డబ్బులు ఖర్చు అవుతాయి. చాలా బాగా చేశారు. ఇంకా నాకు ఇక్కడ బాగా నచ్చింది. అంతా చెరువు అనమాట, ఇదంతా చెరువు. కానీ ఇవన్నీ అత్తాలు, ఇవన్నీ ముందు డిజైన్ పెట్టారు కదా, అవన్నీ అత్తాలు అనమాట. చాలా బాగా కట్టారు, చాలా పెద్దది. ఇది కాలేజ్ ఫేర్ అనమాట ఈ ఏరియా. దసరా రోజు ఫుల్ జనం వస్తారు. ఫుల్ గోల్డ్ కలర్ మొత్తం. చాలా బాగుంది. ఇదైతే చూసారా వినాయకుడి బొమ్మ, దుర్గాదేవి. సూపర్, ఫుల్ గోల్డ్ కలర్. చాలా బాగా పెట్టారు. వీడియోలో ఎలాగ వస్తుందో నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇక లైటింగ్ చూడండి ఎంత పెద్దది పెట్టారో, చాలా పెద్దది. వీడియోలో అయితే చిన్నది అనుకుంటాం, రియల్గా చూస్తే చాలా పెద్దది లైటింగ్. నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద లైటింగ్. చూడండి గాయ్స్, చాలా బాగుంది. వేరే లెవెల్ ఉంది. లైటింగ్ అనుకుంటా ఇదంతా. లైటింగ్ లేకపోతే అంతానికి పెట్టి ఉంటారు. లైటింగ్ అనుకుంటా. ఇది పైన పలుపులు లాగా ఉన్నాయి. లైటింగ్ ఇక్కడ నుంచి పైకి వస్తారనమాట లైటింగ్. అందులో కింద నుంచి పెట్టారు లైటింగ్. ఈ బాక్స్ మీద ఈ తిని మీద పడుతుంది అనమాట. ఇదంతా చాలా బాగుంది, ఎక్కడ చూడలేదు. ఇలాగ డిఫరెంట్గా ఉంది. చూడండి అన్నీ అలాగే పెట్టారు. బొమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను గైస్. మనం చిన్నప్పుడు ఇప్పుడు కానీ చిన్న బొమ్మలు ఉంటాయి కదా, చెక్కలతోనే బొమ్మలతోనే అలాగంతా డిజైన్ చాలా బాగుంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇదంతా ఇలాగ ఉంది కదా. ఇక్కడ మామూలుగా తారపాలు కట్ట ఇవన్నీ కడతారు కదా, ఈ తారపాలు కాదు, ఇది రేకులతో పెట్టారు. ఇదంతా రేకులతో పెట్టారు. వర్షం కూడా రాదు, ఇదంతా రేకులతో పెట్టారు. చూడండి ఎంత పెద్ద, చాలా బాగుంది.
నాకు బాగా నచ్చింది బొమ్మ. దీపావళి మోడల్ లాగా ఉంది. చాలా బాగుంది నాకు. ఈ డిజైన్ అంతా బాగా చేశారు. ఈ పైన కూడా ఇలా పెట్టారా? ఇది గడ్డిది. ఇదంతా కర్రలతోనే. ఇది గడ్డి 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 ఇది గడ్డి అనమాట. ఇది గడ్డితో కట్టారు. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఎక్కడ చూసినా కటింగ్ షాప్. ఇక్కడ రోడ్డు మీద ఫుట్పాత్ మీద కటింగ్ షాప్. ఇక్కడ ఒక కుర్చీ ఉంది. ఇక్కడ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడ కుర్చీ. ఇక్కడ స్వీట్ షాపు. ఇది చెక్కలు. ఈ బొమ్మ ఏంటంటే పూరి జగన్నాథ్ బొమ్మ ఫోటోలు పెట్టి అలా డెకరేషన్ చేశారు. ఇక్కడ చూడండి. ఇక్కడ షార్ట్తో చేశారు, తయారు చేశారు. ఒరిజినల్గా షార్ట్తో ఒరిజినల్గా తయారు చేశారు. ఇది బాగా చేశారు. ఈ స్వీట్లో అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ అక్కడ చూసాం కదా. దేని కొన్నాను? సిమెంట్ బస్తాలు వేస్తారు. సిమెంట్ బస్తాలు 10 వరకు పడతాయేమో, 10 బస్తాలు పడతాయేమో. సిమెంట్ బస్తాలు ఇవి వేస్తారు. ఇక్కడ మోస్తారు. ఇక్కడ పట్టుకొని లాగుతారు. ఎంత బరువు లాగుతారు. టైర్లు ఉన్నాయి, 2 టైర్లు ఇలా ఉన్నాయి. సిమెంట్ బస్తా. ఇక్కడ చూడండి ఎంత బాగా చేశారు. కాంతాత ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ అంతా. చికెన్ కోళ్ళు ఇలా పెట్టారు పొట్లని. అక్కడ కొడతారు. ఇలా ఉన్నాయి. చిన్న కాయ అయినా 50 రూపాయలు అంట. కుట్లు చూడండి ఎలా పెట్టారు. ఇలా అమ్ముతున్నారు కుట్లు. సంతోష్ మిత్ర స్క్వేర్ అంట ఇది. ఇది చాలా పెద్దది ఉంటుంది బొమ్మ. ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుందో. బ్యానర్ అయితే పోలు పెట్టారు ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ స్పాన్సర్స్ ఇచ్చి ఉంటారు డబ్బులు. అందుకే చాలా పెద్ద బొమ్మ పెట్టి ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ చూడండి వెరైటీగా ఉంటాయి. ఇక్కడ డిజైన్ ఇదేదో చెక్కలాగా పెయింట్ వేయించి ఉంటున్నారు. బయట నుంచి ఇలా ఉంది. చేతులు ఆ పైన దేవుడి బొమ్మ ఉంది. ఇక్కడ బాగా చేశారు డెకరేషన్. చాలా బాగా చేశారు. దేవుళ్ళు మొత్తం పింక్ కలర్, ఫుల్ పింక్ కలర్ బాగుంది. చాలా బాగుంది. లైట్ కూడా పెట్టారు. ఫుల్ కలర్ఫుల్ పింక్ కలర్. ఇక్కడైతే పెద్ద గుడిలాగా కట్టారు. చాలా పెద్దది కట్టారు. చాలా బాగా కట్టారు. డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇక్కడ చూడండి ఎంత పెద్దది పెట్టారు. పెద్ద గుడిలాగా కట్టారు. ఇంచుమించు టెంపుల్ లాగే ఉంది అలాగా చూస్తే. కానీ డెకరేషన్ చాలా బాగా చేశారు. ఒరిజినల్గా ఉంది. చూస్తే మాత్రం ఒరిజినల్గా ఉంది డెకరేషన్ అంతా. సేమ్ గుడి అనుకున్నాను నేనైతే చూడగానే. చాలా బాగుంది. చాలా బాగా కట్టారు. నాదిగా బ్యాక్గ్రౌండ్ చూడండి. సేమ్ గుడిలాగా ఉంది. ఇలాగ ఎంట్రీ అవుతున్నాం. అలాగా లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలాగ డెకరేషన్ చాలా పెద్ద డెకరేషన్ చేశారు. ఇది ఆర్ట్ చెప్తున్నారు. బాగల్గా మిలిటరీ హాస్పిటల్ ఇండియన్ ఆర్మీ అని ఉంది. ఈ కథ నుంచి అలా కొంట అనమాట. అంటే ఆర్మీకి సంబంధించింది అనమాట. అక్కడ చూడండి. అక్కడ ఆర్మీ ఒకటి ఉంటే అలాగా చూస్తారు కదా. ఆర్మీ లాగా కట్టారు. ఇండియా బ్లాక్ ఉంది ఇక్కడ. అక్కడ పాకిస్తాన్ అటువైపు అనమాట. బార్డర్ అనమాట. పాకిస్తాన్ బార్డర్. ఇది ఇండియా బార్డర్. ఇదంతా ఇండియా బార్డర్ అనమాట.
ఇక పాకిస్తాన్ అది చాలా బాగా కట్టాడు. గ్రీన్ కలర్ అది కనబడుతుంది, అది అంతా పాకిస్తాన్ అనమాట, ఇదంతా మన ఇండియాది. కానీ లోపల అంత ఏసీ ఉంది. నాకు తెలిసి పార్టీ తరఫున బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. చాలా బాగుంది. మోడీ గారి ఆపరేషన్ సింధూర్ అనేది ఉంది. చాలా బాగా కట్టారు. నాకు తెలిసి ఈవినింగ్ అయితే ఈ లైన్ అంతా అయిపోతాయి, లైన్ అంతా కడతారు. ఎప్పుడైనా మార్నింగ్ టైం, ఎప్పుడైనా మార్నింగ్ టైం అయితే వస్తే ఖాళీగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఫుల్ జనం ఉంటారు. సేమ్ కొండ ఎలా ఉంటుందో ఆ కొండలాగా ఉన్నాయి, కొండలాగా కట్టారు ఆ చివరి వరకు నుంచి, ఇక్కడి నుంచి అలాగా చాలా బాగా కట్టారు. చూద్దాం బొమ్మ ఎలా ఉంటుందో. దసరా రోజు అయితే ఫుల్ జనం వస్తారు. ఎంత పెద్దది కట్టారు, కొండలాగా ఉంది చూడటానికి అయితే, కొండలాగా కట్టారు. ఇదంతా చాలా పెద్దది. అప్ప సూపర్ అసలు. ఇక ఈవినింగ్ అయితే ఫుల్ ఖాళీ ఉండదు, ఫుల్ జనం వస్తారు. ఇక లైన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, లోపల వేసి ఉన్నట్టుంది. ఇది ఎంట్రీ అనమాట. ఇది చీకటిగా ఉంది, ఇది ఎంట్రీ. ఇక్కడ పైన చూడండి లైటింగ్ ఎంత పెద్దది కట్టారు. ఇక్కడ దేవుడి బొమ్మ ఇక్కడ ఉంది, చాలా పెద్దది. మొత్తం సిల్వర్ బొమ్మలాగా ఉన్నాయి, మొత్తం సిల్వర్. చాలా బాగుంది. మీడియా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు అనమాట, అందుకే అంత బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. తమరకం చూడండి పైనుంచి కిందకి అలా పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ బొమ్మలు పెట్టారు, డిఫరెంట్ బొమ్మలు ఇక్కడ ఇలాగా చాలా బాగా పెట్టారు. సూపర్ ఉంది బొమ్మ. ఇది వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. మొత్తం సిల్వర్ డిజైన్ అనమాట, మొత్తం చాలా 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 బాగుంది. ఇక్కడ శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ అనమాట. ఇదంతా డెకరేషన్ చేశారు, ఇదంతా డెకరేషన్. చివరి వరకు వెళ్ళాలి, చాలా పెద్దది, 400 మీటర్స్ ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ చాలా పెద్ద బొమ్మ విక్రమ్ పెట్టారు ఇక్కడ. స్వామి వివేకానంద ఇది బొమ్మ. మూడు కుర్రాలు వివేకానంద అక్కడ కూర్చొని ఉన్నారు, బాగుంది. ఇలా ఉంది డెకరేషన్. బొమ్మ అక్కడ చివరికి ఉంటుంది అనుకుంటా. మెయిన్ ఇక్కడ చూడండి ఎలా డెకరేషన్ చేశారు. భూమి స్పోర్టింగ్ క్లబ్ ఎంత బాగా చేశారు. దర్శనం అయితే లోపలికి వెళ్ళాలనుకుంటా. చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా 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 బాగుంది. ఇలా ఉంది ఎంట్రీ, ఇలాగా లైటింగ్ చూడండి, చాలా చాలా ఒక్కొక్క కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. చాలా చాలా వినాయకుడి బొమ్మ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అంత పెద్దది ఉంది. ఇక్కడ టైమ్ వాచ్ టవర్ అనమాట. ఇప్పుడు 10:45 అయింది టైం. ఇప్పుడు చాలా బాగుంది చూడటానికి. అమరా షో బై క్లబ్ అంట ఈ ఏరియా. ఇదంతా స్పాన్స్తో చేశాడు, బాగుంది, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. నేను లోపల అలాగా లోపలికి వెళ్ళాలి. దుర్గామాత బాగుంది. ఇలా ఎంట్రీ అనమాట. ఫుల్ ఎల్లో కలర్, చాలా 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 బాగుంది. ఇలా డెకరేషన్ చేశారు కదా. ఇక్కడ చూడండి వెరైటీగా ఇలా కట్టారు. ఇలా ఎక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇక్కడైతే ఫుల్ జనం ఉన్నారు, అందువల్ల అటువైపు వెళ్ళ అయితే సింపుల్గా కనిపిస్తుంది. ఫుల్ గోల్డ్ కలర్, చాలా బాగుంది, చాలా హైట్ ఉంది.
బిర్లా మందిర్ అనమాట. ఇది బిర్లా మందిర్. నాకు తెలిసి 4:30కి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు 12:30 అయింది టైము. చాలా వర్షం బాగా పడుతుంది కానీ మేము తడట్లేదు, ఎందుకంటే పొడుగుతూ ఉన్నాం. ఇలా పొడుగుతూ ఇచ్చాము అనమాట. ఇలాగైతే మనకి సేఫ్టీ అదే అనమాట సంగతి. ఇప్పుడు లంచ్కి అయితే 3 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. చూద్దాం, ఒకసారి మ్యాప్ పెట్టారా ఒకసారి. ఎంత వర్షం చూడండి, ఎంత నీళ్ళు, ఫుల్ వర్షం పడుతుంది. రెస్టారెంట్ క్యాటర్. ఇది చాలా ఫేమస్ అనమాట. ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ లాగా ఉంటుంది. నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇక్కడ వర్షం అయితే లైట్గా పడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతాం. ఇది అందరూ చికెన్ బిర్యానీ అయితే 444 అనమాట. ఇది ఎగ్ కూడా ఇచ్చాడు. తర్వాత ఇది ఇచ్చాడు, పెద్ద పీసే ఇచ్చాడు మొత్తం 2. ఇది బంగాళదుంప. ఇది బంగాళదుంప చూడండి ఎంత పెద్దది ఉంది. ఓవర్ 9 ఎంత పెద్దది ఉంది చూడండి. ఇది బంగాళదుంప చాలా పెద్దది. ఇది చికెన్ పీస్. ఇది ఇండియన్ మ్యూజియం. ఇది 1814 అనమాట. చాలా పెద్దది ఉంది. కెమెరా ఎలా లేదు, అక్కడ పెట్టాలనుకుంటా. ఇండియన్ మ్యూజియం టికెట్ కౌంటర్ అంట. కౌంటర్ అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ కౌంటర్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్ళానంటే ఇందాక ఇలా ఇండియన్ మ్యూజియం అయిపోయిన తర్వాత ఇప్పుడు బిర్లా మందిర్కి వచ్చాం. ఇప్పుడు టైం అయితే 4 అయింది. 6 గంట ఉంది. 6 గంటకి 4:30కి ఓపెన్ చేస్తారు. ఎందుకంటే 4:30కి ఓపెన్ చేస్తారు గేట్. అందరూ వెయిటింగ్ వెళ్ళడానికి కోసం. మేము కూడా ఇక్కడ ఉన్నాం. బిర్లా మందిర్ కానీ బాగుంది. కెమెరా ఎలా చేస్తారో లేదో తెలియదు, మరి చూడాలి. ఇది అయిపోయిన తర్వాత షాపింగ్ మాల్ ఉండదు, క్రిస్ట్ మాల్ అని, అక్కడ షాపింగ్ మాల్ వెళ్తాము. చూడాలి. లేట్ అయితే కింద కూర్చొని ఉన్నాం. ఎందుకు ఈ కింద ఎంతసేపు నుంచి ఉంటామని, 6 గంట టైం ఉంది కాబట్టి కింద కూర్చున్నాం. ఇలాగా ఇక మా ఊరు ఇక్కడ కూర్చున్నాడు, అందరూ అలా కూర్చొని ఉన్నాం. ఈ లోపలికి వెళ్ళాలి. షాపింగ్ మాల్కి వచ్చాం. ఈ షాపింగ్ మాల్కి వచ్చాం. UUESC ఇది వచ్చాం అనమాట. లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్ళాలి. హాయ్ గైస్, ఈరోజు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు నా బర్త్డే అనమాట. నేను అసలే తలవరే నాకే గుర్తులేదు, మర్చిపోయాను. చాలామంది విషెస్ చేశారు. వాళ్ళందరికీ నాకు చాలా థ్యాంక్స్. అలాగే మా ఫ్యామిలీ కూడా. పుట్టినరోజు అనేసి నాకే గుర్తులేదు, మర్చిపోయాను. ఆర్ఎస్ఎన్ రెస్టారెంట్ అని అక్కడ ఫేమస్ అని అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడ చాలా ఎక్కువ రేటు, కానీ అంత ఏం లేదు. కానీ పర్వాలేదు, అంత యావరేజే. కానీ మరి అంత సూపరు అంత చాలా బాగుంది అనేం కాదు, కానీ నార్మల్గానే ఉంది. ఈరోజు నైట్కి అయితే నేను మీల్స్ పెట్టుకున్నాను. స్పెషల్గా వెరైటీ ఏం పెట్టలేదు. ఏది పెట్టాను చూపిస్తాను గైస్. ప్లేట్లు అడిగాము. మొన్నటిదాకా బాక్స్తో తినేసాము. ఇప్పుడు ఈరోజు మాత్రం ప్లేట్ అడిగాము. రూమ్కి 2 ఉంటాయి అన్నమాట. ఇది అప్పడాలు అన్నమాట. మామూలు కూడా అప్పడాలు. ఇది దాల్ అనమాట. దాల్, పప్పు. ఇది రైస్ అనమాట. ఇది మా తిన్నరకి. ఈరోజు నా పుట్టినరోజుకి ఇదే స్పెషల్. అంతే, ఏమి లేదు. ఇక్కడ కోల్కతాలో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి గైస్, అందువల్ల ఏం పెట్టుకోలేదు. పాపడ్ అంటే అప్పడాలు 40 రూపాయలు ఒక ప్లేటు. రైస్ అయితే 140 రూపాయలు. ఈ 140 రూపాయలు ఫుల్ మీల్స్ వచ్చేస్తాయి మన వైజాగ్లోనే అయితే చెప్పాలంటే. చూసారా అంత అలా ఉన్నాయి రేట్లు. అది నాకు రేట్లు చూస్తేనే భయం వేస్తుంది. పోనీ ఇది తినకుండా ఉందామంటే ఆకలి వేసేస్తుంది. పోనీ ఏదో బిస్కెట్లు, వెజ్ రోల్, అదే రోల్స్ లాంటిది తింటామంటే
మధ్యలో ఆకలి అవుతుంది, ఇంకా తప్పక అన్నం పెట్టించుకున్నాను. ఓకే గైస్, గుడ్ నైట్ గైస్. మేమైతే డిన్నర్ చేస్తున్నాం. బాయ్ గైస్, బాయ్ బాయ్.